వెల్కమ్ బ్యాక్ టు అమ్మాజీ కిచెన్. ఇవాళ అమ్మాజీ కిచెన్లో మనం ఇంకొక టేస్టీ రెసిపీ చూద్దాము. అదేంటంటే మటర్ పనీర్. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇది ఆర్డర్ చేస్తూనే ఉంటాం కదా. సేమ్ అదే రెస్టారెంట్ స్టైల్లో, అదే లుక్లో మనం ఇంట్లో ఎలా ఈజీగా చేయాలో ఇవాళ చూద్దాము. అది మనకి టేస్ట్ అలానే వస్తుంది, లుక్ అలానే వస్తుంది. ప్లస్ జస్ట్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు. మనకి దీనికి స్పెషల్ మసాలాలు అవి కొనాల్సిన అవసరం అసలేం లేదు. జస్ట్ ఇంట్లో ఉన్న వాటితో చేసేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలో చూద్దాం రండి. ఇవాళ మనం ఒక 200 గ్రాముల పన్నీర్కి సరిపడా కూర చేసుకుంటున్నాము. దానికి కావాల్సినవి మనకి 2 ఉల్లిపాయలు ఇలా క్యూబ్స్ లాగా కోసుకుని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఒక 3 పచ్చిమిరపకాయలు 5 ఎండుమిరపకాయలు వేసుకుని ఉల్లిపాయలు వేసుకుని 1-2 నిమిషాలు ఇలా మగ్గనివ్వాలి. ఇవి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 2 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. దానికి ఒక 3 టమాటోలు కూడా ఉల్లిపాయల సైజులోనే ఇలా క్యూబ్స్ లాగా కోసుకుని అవి కూడా ఉల్లిపాయల్లో వేసేసి 1 స్పూన్ సాల్ట్ వేసి ఇవి కొంచెం మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. ఈ స్టేజ్లో మనం మూత పెట్టేసుకుని మగ్గనిస్తే దీనిలో కొంచెం వాటర్ కూడా వచ్చి ఇవి మంచిగా మగ్గుతాయి. సో ఇలా అనమాట. అప్పుడు తర్వాత వాటర్ కూడా ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు. సో ఇది చల్లారేలోపు మనం ఒక 2 స్పూన్లు జీడిపప్పు కూడా నానబెట్టుకుని అది కూడా పేస్ట్ చేసుకోవాలి. సో మనం ఉల్లిపాయ టమాటో మిక్స్చర్ని పేస్ట్ చేసుకోవాలి, జీడిపప్పులను కూడా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో మనం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని పన్నీర్ని ఇలా ముక్కలుగా కోసుకుని, మీకు ఏ సైజ్ ముక్కలు కావాలంటే ఆ సైజ్ ముక్కలు కోసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం ముక్క గట్టిగా అవ్వకూడదు, గట్టిగా అవ్వకుండా మెత్తగా ఉండేటట్టే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లో 1 స్పూన్ బటర్ లేదా మీకు ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు. వేసి ఒక బిర్యానీ ఆకు, 1 చెక్క, 2 లవంగాలు వేసి 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి. తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ టొమాటో పేస్ట్ని ఇందులో వేసేసి కొంచెం సేపు ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. కొంచెం ఆయిల్ బయటికి వచ్చాక మనం ఇలా మసాలా పేస్ట్ చేసుకోవాలి. దీనికి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. దీన్ని మనం టొమాటో ఉల్లిపాయ పేస్ట్లో వేసేసుకుని ఆ సాస్లో వేసుకుని కలుపుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఈ మసాలాలన్నీ సాస్లో బాగా కలుస్తాయి అన్నమాట. మామూలుగా పొడి మసాలాలు వేస్తే కొంచెం ఉండలుగా ఫామ్ అయ్యి మనం కలుపుకోవటానికి కొంచెం కష్టం అవుతుంది. సో ఇలా పేస్ట్ లాగా చేసుకుని వాటర్ పోసుకుని కలుపుకుంటే ఈజీగా కలిసిపోతాయి. సాస్లో అంతా చక్కగా యూనిఫామ్గా ఉంటుంది. తర్వాత మనం పేస్ట్ చేసుకున్న జీడిపప్పు అది కూడా ఇందులో వేసేసుకుని ఆ పేస్ట్ చక్కగా కలిపేసుకోవాలి. కావాలంటే ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఈ స్టేజ్లో మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీలో జీడిపప్పు పేస్ట్ వేయగానే మనం పీస్ కూడా 1 కప్పు 200 గ్రామ్ పనీర్కి 1 కప్పు పీస్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ 1/2 స్పూన్ కసూరి మేతి లీవ్స్, ఇవి కొంచెం క్రష్ చేసి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. కానీ ఇవి ఇంట్లో లేకపోతే వేయాల్సిన అవసరం లేదు, ఇది కంప్లీట్లీ ఆప్షనల్. తర్వాత మనం ఫ్రై చేసుకున్న పనీర్ ముక్కలు ఇందులో వేసేసుకుని మూత పెట్టేసుకుని 1-2 నిమిషాలు పొంగు రానిస్తే సరిపోతుంది. ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదు, ఎందుకంటే పనీర్ మనం ఆల్రెడీ ఫ్రై చేసేసాము. సో సాస్లో కొంచెం మునిగి ఆ వేడికి అవి ముక్కలు ఇంకా మెత్తగా అవుతాయి అన్నమాట. సో అలా అయిపోయినాక చూడండి మన పన్నీర్ కూర ఎలా ఉందో. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. కావాలంటే మీకు ఇంత చిక్కగా వద్దు అనుకుంటే ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు. అది మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలంటే ఆ కన్సిస్టెన్సీలో. సో మనకి అయిపోయిన పన్నీర్ కూర చూడండి ఎలా ఉందో. సేమ్ రెస్టారెంట్లో చూసినట్లేదు, టేస్ట్ కూడా అలానే ఉంటుంది. సో ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు ఈ మటర్ పన్నీర్ కూర ట్రై చేసేసి చక్కగా ఎంజాయ్ చేయండి. ఇది మనకి చపాతీలో బాగుంటుంది, రోటీలో బాగుంటుంది, అన్నంలో కూడా బాగుంటుంది. మనం పలావ్ చేసుకుని ఇది ట్రై చేసినా బాగుంటుంది. సో అమ్మాజీ కిచెన్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.